సీనియర్ రాజకీయవేత్త మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు ఒక లక్ష్యం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను కొత్తగా ప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే విషయ పరిజ్ఞానాన్ని కల్పించి ప్రజల్లో అవగాహన కల్పింపజేయడం చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజున ఇది వారు సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా యువతలోకి తీసుకెళ్ళడానికి చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం. నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ముఖ్యంగా లక్ష్యం అనేటువంటిది ప్రతి వ్యక్తికి, ప్రతి సమాజానికి, ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. లక్ష్యం లేకపోతే గమ్యం ఉండదు. కాబట్టి లక్ష్యం అనేది చాలా అత్యంత ముఖ్యమైన విషయం. ఈ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఒక లక్ష్యం ఉండింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. దానికోసం ఆ లక్ష్య సాధన కోసం తెలంగాణలో యువకులు, విద్యార్థులు, మహిళలు, కళాకారులు, మేధావులు అనేక మంది ఆ లక్ష్య ప్రాప్తి కోసం నిరంతరం పోరాటాలు చేసింది. ఆత్మహత్యలు జరిగినాయి. అలాగే త్యాగాలతో, పరిశ్రమతో చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఒక లక్ష్యంతో నిరంతరమైనటువంటి పోరాటం వల్ల, సాధన ద్వారా అది ఏర్పడింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యువతకు కూడా నేడు నిర్మాణాత్మకమైనటువంటి లక్ష్యం ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు ముఖ్యంగా తెలంగాణ బాగా వెనుకబడిన ప్రాంతమని, అలాగే నిధులు, నీళ్లు, నియామకాలు ఈ మూడిట్లో మాకు చాలా అన్యాయం జరుగుతుందని ప్రజల్లోకి దీన్ని బాగా తీసుకెళ్ళగలిగారు. అందువల్ల ఈ మూడు విషయాలు ఓ ప్రధానమైన అంశాలుగా ఆ రోజు ఉద్యమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది, ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. కానీ ఈ యొక్క యువతలో అవుతుందో, ఎంతనైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై పాల్గొని లక్ష్యం నెరవేర్చుకున్నారో, ఇప్పుడు స్వర్ణ తెలంగాణ, ఒక ఆదర్శమైన తెలంగాణ ఏర్పాటు చేయడానికి యువతలో ఈరోజు నైరాశ్యం ఏర్పడుతుంది. నిరాశ, నైరాశ్యం ఇది సరైనది కాదు. దీనికి కారణం ఏంటి? లక్ష్యం లేకపోవడం. అందుకనే ఈరోజు విద్యార్థులు, యువత, మహిళలు వీళ్ళు నిర్మాణాత్మకమైనటువంటి భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది పేదరిక నిర్మూలన జరగాలంటే, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అతి ముఖ్యమైనది మానవ వనరుల యొక్క సమీకరణ. దానికి ప్రధానమైనటువంటిది విద్య, నైపుణ్యం. అందుకని ఈ విద్య అనేది ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ప్రభుత్వం తన లక్ష్యాలతో ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. కానీ తెలంగాణ వ్యక్తిగా, ఒక యువత కానీ, ఒక ప్రొఫెసర్ కానీ, ఒక లెక్చరర్ కానీ, ఒక టీచర్ కానీ
లేక ఓ క్లర్క్ కానీ లేక ఒక నిరుద్యోగమైన వ్యక్తి కానీ వాళ్ళు కూడా ఒక లక్ష్యం పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ లక్ష్యం ఏంటంటే ఈ మానవులను తీర్చిదిద్దడానికి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి నా వంతు పాత్ర ఏమిటి, నేనేం చేయగలుగుతాను. ఈ నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ఆనాడు ఆందోళన పాత్ర అవసరం. ఈ విధంగానైతే స్వాతంత్రం కోసం పోరాడము, స్వాతంత్రం కోసం పోరాడి మన జీవితాలు అర్పించాం. అలాగే తెలంగాణ సాధన కోసం కూడా పోరాటం చేసి మనం త్యాగాలు చేశాం. కానీ ఈ రోజున మనం ఆ పోరాటం మీద ఇంకో దృక్పథంగా ఉండాల్సి. కేవలం పోరాటం అనేదే కాకుండా దీన్ని నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళాలి. అందుకనే ఈ విద్యను, నాణ్యమైనటువంటి విద్యను నైపుణ్యంతో పుణిగిపుచ్చే విధంగా ఇందులో మనం భాగస్వాములు కావాలి. అందులో సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఏవైతున్నాయో ఆ వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, మహిళలు కానీ ఇలాంటి వాళ్ళకు అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళకు మంచి మానవులను అందింపజేసేటువంటి ఒక ఆలోచన నిర్మాణం చేయాలి. అలాగనే విద్య, వైద్యంలో కూడా చాలా ముఖ్యమైనది. ప్రతి వ్యక్తికి వైద్యం చాలా అవసరం. కాబట్టి వైద్యంలో కూడా అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్యాన్ని ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఉపాధి కూడా నైపుణ్యాన్ని కల్పించి కొత్తగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్నది, అలాగే 3D ప్రింటింగ్ ఉంది, మాడ్యులర్ టెక్నాలజీ ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి కొత్త సాంకేతికమైనటువంటి ఒక పరిజ్ఞానాన్ని మనం యువకులకు అందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఒక వైపున చేస్తుంది, కానీ నేను కూడా ఇందులో భాగస్వామ్యం అవుతాను. నేను కూడా నా సొంత గ్రామంలో లేక నా సొంత మండలంలో నేను కూడా కొంత త్యాగభావంతో పనిచేస్తాను అనేటువంటిది ఉండాలి. ఉదాహరణంగా గ్రామ నిర్మాణం చాలా ముఖ్యం. గ్రామ నిర్మాణంలో స్వచ్ఛత అనేది చాలా ముఖ్యం. చెట్లు పరిరక్షణ అనేది చాలా ముఖ్యం. అందుకని ఇవన్నింటినీ కూడా కేవలం ఒక విభాగమనే కాకుండా సమగ్రమైనటువంటి అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఉంది. దానికోసమని యువకులు వాళ్ళు పరిశ్రమ చేస్తూ పాటుపడుతూ ఇది నాది అనేటువంటి భావన నిర్మాణం కావాలి. ఈ తెలంగాణ నాది, నా ఇంటి కోసం నేను ఎంత కష్టపడుతానో తెలంగాణ రాష్ట్రం కోసం కూడా నేను ఆ విధంగా తోడ్పడాల్సిన అవసరం ఉంది. దానికోసమని యువకులు వాళ్ళు పరిశ్రమ చేస్తూ పాటుపడుతూ ఇది నాది అనేటువంటి భావన నిర్మాణం కావాలి. ఈ తెలంగాణ నాది, నా ఇంటి కోసం నేను ఎంత కష్టపడుతానో తెలంగాణ రాష్ట్రం కోసం కూడా నేను ఆ విధంగా నా యొక్క కంట్రిబ్యూషన్ నేను ఇస్తాను అనేటువంటి ఆలోచన నిర్మాణం చేయాలి. దీనికి ప్రేరణ చాలా అవసరం. ప్రేరణ కలిగించాలంటే ఒక తాత్వికమైనటువంటి చింతన ఉండాలి, ద్వేషభావం ఉండదు, ఒక ఆత్మీయత, ప్రేమ, ఒక లక్ష్యంతో ఉండాలి. ఆ రకంగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. సాంస్కృతికమైన కార్యక్రమాలు, దాంతోపాటు మన సంస్కృతి, మన భాష, మన పద్ధతులు, మన పండుగలు వీటన్నింటినీ కూడా మనం అధునాతనమైనటువంటి పద్ధతిలో తీసుకెళ్లాల్సి వస్తుంది. అంటే మన తెలంగాణ యొక్క యాసను కానీ, తెలంగాణ యొక్క భాషను కానీ, తెలంగాణ యొక్క ఉన్నటువంటి యొక్క
సంస్కృతిని కానీ వీటిని కూడా మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ లక్ష్యం అనేది అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా ఉంచుతాం. అలాగే ప్రభుత్వం ఒకవేళ చేయలేకపోతుంది, ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనే విషయం ఉన్నప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలరు. ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని చేయించగలగాలి. అంతేగాని కేవలము విమర్శతోనే సరిపోదు. ఒకవైపు మన పాత్ర నిర్మాణాత్మకమైన పాత్ర, రెండో వైపు ప్రభుత్వం మీద ఒత్తిడి, ఈ రెండింటి కూడా చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. దానికి దిలీప్ గారు చేపట్టినటువంటి ఏదైతే లక్ష్యం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉందో ఇది తగినటువంటి సమాచారాన్ని యువతకు అందించి వాళ్ళలో ఒక ప్రేరణ కలిగించి నేను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిని అవుతాను, తెలంగాణ అభివృద్ధిలో నేను కూడా ఒక నిర్మాణాత్మక పాత్ర నిర్వహిస్తాను అనేటువంటి భావనను నిర్మాణం చేయాలని నేను తప్పకుండా భావిస్తూ, అలాగే ఈరోజు అనేకమైనటువంటి చెడు వాసనలు, చెడు దుర్వాసనలు ఇవాళ పేరుకపోతున్నాయి. ఒకవైపు మత్తు పదార్థాలు, అలాగే మహిళల మీద జరుగుతున్న హింస, అంటే ఇలాంటి అనేకమైనటువంటి సామాజిక సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం నిర్మూలించాలంటే, వాటిని కూడా మనం తొలగించాలంటే మనం భాగస్వాములు కావాలా, మన యొక్క క్రియాశీలత పెంచాలా. దీన్ని మనం ప్రతి వ్యక్తి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అతను సమాజానికి అంకిత భావంతో పనిచేస్తాననేటువంటి భావాన్ని నిర్మాణం చేస్తుందని ఈ లక్ష్యం ఛానల్ తప్పకుండా అలాంటి వాళ్ళ సంఖ్యను పెంచి, అలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇచ్చి, వాళ్ళను గుర్తింపు తీసుకొచ్చి సమాజానికి ఒక పరిజ్ఞానం ఏర్పాటు చేయడానికి, సమాజానికి సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి ఇది ఒక మంచి యూట్యూబ్ ఛానల్గా అవతరిస్తుందనేటువంటి ఒక విశ్వాసంతో నేను మళ్ళీ ఒకసారి ఈ యూట్యూబ్ ఛానల్ విజయవంతంగా ప్రారంభంతో పాటు కొనసాగాలని నేను హృదయపూర్వకంగా దిలీప్ కుమార్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.